అందరికీ నమస్కారం. వయసు సంఖ్య మాత్రమే సుమా. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకున్నారు? వయసు పెరుగుతూ ఉంటే ముసలివారమైనట్టు కాదు. శ్రీశ్రీ గారు ఒక పాటలో కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నాడు. ఎందుకంటే వారి జీవనశైలి, వారి మానసిక పరిపక్వత, వారి యొక్క కదలికలు చూసి అన్నాడు. దాన్ని మనం ఇప్పుడు రివర్స్ చేస్తే కొంతమంది వృద్ధులు పెద్దగా అవుతూ యువకులుగా మారుతున్నారు. ఎలా అంటే జీవితం ఒక వరం, దాన్ని ఆహ్వానించాలి, అర్థం చేసుకోవాలి, పూర్తిగా అనుభవించాలి, ఆనందించాలి, తృప్తిగా వేడుకోలు పలకాలి. మన చేతుల్లో లేని వాటిని అంగీకరించడమే సరైన దృక్పథం. ఉన్నది ఉన్నట్లుగా భావిస్తే అది ఆనందమయంగా ఉంటుంది. జీవితంలో వచ్చే ప్రతి మార్పును పాజిటివ్గా అంగీకరించినప్పుడు ఆ జీవితం ఆనందమయంగా ఉంటుంది. పెద్దవారమవుతున్నప్పుడు శరీరంలో మార్పులు, వెంట్రుకల్లో మార్పులు, కదలికల్లో మార్పులు రావడం అతి సహజమని మనం గుర్తిస్తే జీవితాన్ని ఎంతో ఆనందించగలం. ఈ దృక్పథం లోపించినప్పుడే వయోభారం విసుగు పుట్టిస్తుంది, జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే కాలానుగుణంగా మనం మారాలి. మన జీవితం కేవలం మన సొంతం. దాన్ని ఎలా జీవించాలనుకుంటే అలా జీవించవచ్చు. కాకపోతే దానికి తగ్గ ప్రణాళికలు 30-40లో ఉన్నప్పుడే సిద్ధం చేసుకుంటే మరింత సులువు అవుతుంది. అలాంటి ప్రణాళిక లేకపోయినా పర్వాలేదు, ఇప్పటికీ మించిపోయింది లేదు. బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు కదా పెద్దలు. ఇప్పుడే మొదలు పెట్టండి. ఈరోజు నుండే మీ భావి జీవిత ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. వయసులో ఉన్నప్పుడు ఉండే తెలివితేటలు, జ్ఞాపకశక్తి, చురుకైన స్పందనలు 7-10 వయసు దాటిన తర్వాత ఉండాలని ఆశించడం కూడా సమంజసం కాదు. ఆ వయసుకు ఎంత ఉండాలో అంత ఉండేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. అయితే ఏ వస్తువైనా వాడుతున్నంత కాలం పనిచేస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి, మనసుకు తగిన వ్యాయామం ఇవ్వాలి. శరీరానికి తగినటువంటి యోగా కానీ, నడక కానీ, ఎక్సర్సైజ్ కానీ, బరువులు ఎత్తడం కానీ చేస్తూ ఉండడం, అలాగే మనసుకు సంబంధించి వార్తాపత్రికలు చదవడం, పుస్తకాలు చదవడం, సూడోకు లాంటివి పూర్తి చేయడం, పదకేళిలు ఆడడం, ఇలా మనసును, శరీరాన్ని చక్కగా ఉత్సాహవంతంగా ఉంచుకున్నప్పుడు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఉద్యోగం నుండి పదవి విరమణ చేయగానే పడకుర్చీకి పరిమితం కాకుండా మంచి కాలక్షేపాన్ని ఏర్పరచుకోవాలి. పార్ట్ టైం ఉద్యోగమో, కాలనీ సంక్షేమ సంఘం తరఫున సమాజ సేవ చేయవచ్చు. తమ అనుభవ జ్ఞానం, ముందు చూపు, చిన్నవారికి మార్గదర్శనమయ్యేలా తాము నాయకత్వం వహిస్తూ యువతను సంఘటితపరిచి ఎన్నో పనులు చేయవచ్చు. చాలామంది 60 ఏళ్ళు రాగానే ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ మనిషి సంపూర్ణ ఆయుస్సు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం 120 ఏళ్ళు. ఒకసారి గాంధీజీ గారు పుట్టిననాడు ఒక ఆయన మిమ్మల్ని భగవంతుడు నిండు నూరేళ్లు జీవించమని దీవించాలి అని సందేశం పంపించారట. దానికి సమాధానమిస్తూ గాంధీజీ కృతజ్ఞతలు, కానీ ఒక్క కలంపోటుతో నా ఆయుర్దాయాన్ని తగ్గించేశావు కదా అన్నారట. 120-125 ఏళ్ళు జీవించాలని అనుకోవడమే కాదు, అందుకు తగ్గట్టుగా గాంధీజీ తన మనశ్శరీరాలను సిద్ధం చేసుకున్నారు. బాపూజీ ఎంత క్రమశిక్షణతో ప్రకృతి జీవన విధానాన్ని అమలు చేసేవారో మనందరికీ తెలిసిన విషయమే. చాలామంది 60 నిండగానే ఇంకేముంది కృష్ణారామ అనుకుంటూ ఇలా గడిచిపోతే చాలు అంటుంటారు. అది చాలా తప్పు. జపాన్లో 60వ పుట్టినరోజుని సెకండ్ లైఫ్కి ఆరంభంగా భావిస్తారు. అప్పటి వరకు జీవనోపాధికి ఏదో ఒక ఉద్యోగం చేసినా ఆ రోజు నుంచి మాత్రం ఉత్సాహంగా తమకు నచ్చిన కళో, వ్యాపకమో ఎంచుకొని కొత్త కెరీర్ బాట పడతారు. ఈ విధంగా జీవితాన్ని రసవంతంగా, ఆనందమయంగా జరుపుకోవడానికి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఇటు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనుక చేసుకుంటే మన జీవితాన్ని మనం సక్రమంగా నడుపుకోవచ్చు అని చాలామంది మానసిక శాస్త్రవేత్తలు మనకు తెలియజేస్తున్నటువంటి అంశం. ఈ అంశాలను
అనేక రకాల పుస్తకాల్లో, వార్తాపత్రికల్లో మనం ప్రతిరోజు చదువుతూనే ఉన్నాం. చదివినప్పటికీ చదివిన దాన్ని ఆచరించడం మొదలు పెడితేనే సరిపోతుంది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగు ముందుకు వేస్తేనే ఆ 1000 మైళ్ళు చేరుకోవడానికి మార్గం సుగమవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. అందుకే వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా మనం ఎంతోమంది నాయకులను చూస్తున్నాం. మన భారత ప్రధాని కానీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, వారంతా 70 దాటిన తర్వాతనే ఆయా దేశాలకు అధ్యక్షులుగా రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వారికి సాధ్యమైంది మనకు ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచించినప్పుడు వారికి ఉన్న ఉత్సాహము, చేయాలనే తపన, పరోపకార బుద్ధి ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకోవాలి. వారంతా కాకపోయినా మన పరిధిలో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ ఉత్సాహంగా ఉన్నంతకాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఈ వయస్సును మనం లెక్క వేసుకోవద్దు. ఈ మధ్య ఒక పండితుడిని కలిసినప్పుడు మీ వయసు ఎంత అంటే 23 అన్నాడు. ఏమిటి మీ వయసు 23? 83 కదా అని నేనన్నాను. కాదు, తెలుగులో 60 సంవత్సరాలే ఉన్నాయి కదా, 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ 1 నుండి మొదలు పెట్టాలి కదా, ఇప్పుడు 83 అంటే నా వయసు 23 కదా అని నవ్వారు. అంటే ఆ ఉత్సాహం తెచ్చుకోవడంలోనే మన జీవిత సారం ఇమిడి ఉంది. అందుకే మీరు మీ వయస్సును సంఖ్యమాత్రంగానే భావించండి. ఉత్సాహంగా ఉండండి, వ్యాయామం చేయండి, చక్కగా చదవండి, నలుగురితో కలవండి, పాత స్నేహితులతో స్నేహాన్ని పంచుకోండి, నలుగురితో కలుస్తూ జీవించండి, వాకింగ్ క్లబ్లో చేరండి, యోగా క్లబ్లో చేరండి, స్విమ్మింగ్ క్లబ్లో చేరండి. ఇలా క్లబ్బుల్లో చేరడం వల్ల చక్కగా స్నేహితులు ఏర్పడతారు. ఆ స్నేహితులంతా ఒకరికొకరు కలిసి చేయడం వల్ల ఈ వ్యాయామాలు కానీ, ఈ సామాజిక సేవా కార్యక్రమాలు కానీ, చక్కని యాత్రలు కానీ చేయగలుగుతాం. అందుకే పెరుగుతుంది వయస్సుని ఎప్పుడూ భావించకుండా ఆ పెరుగుతున్న వయస్సును ఆనందమయంగా చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. ఇలాంటి భావధార మీ ముందుకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. శుభం భూయాత్.